చంద్రబాబు 2014లో ఎన్నో సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ఆ తరువాత హామీలన్నీ ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియదు. రాబోయే ఎన్నికల్లో కూడా సాధ్యం కాని హామీలతో వస్తున్నారు. ఈ సాధ్యం కాని హామీల వల్ల 20 కీలకమైన పథకాలు ఆగిపోవడంతో పేదవాళ్లు మరింత పేదరికంలోకి నెట్టబడతారు. మన రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలపై పన్నుల భారం పెరుగుతుంది. పన్నుల భారం పెరగడంతో ఆహారం, విద్యుత్, రవాణా వంటివి భరించలేనివిగా మారతాయి. ఇక రాష్ట్రంలోని మౌలిక వసతుల అభివృద్ధి ఆగిపోతుంది. ముఖ్యంగా నాడు నేడు పాఠశాలల పునరుద్ధరణ, ఐఎఫ్పీల ఏర్పాటు, కొనసాగుతున్న ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, వరద నియంత్రణ నిర్వహణ వ్యవస్థలు నిలిచిపోతాయి. రాష్ట్రాభివృద్ధి అట్టడుగు స్థాయికి పడిపోతుంది. ఆయన అసాధ్యమైన హామీల వల్ల అయ్యే లక్షలాది కోట్ల రూపాయల అప్పుల వల్ల రాబోయే తరాల్లో ఒక్కో కుటుంబంపై పడే అదనపు రుణ భారం 78,180 రూపాయలు. ఆయన చేసే అప్పులు తప్పులు భావితరాలు భరించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ హెచ్చరిక. దయచేసి ఓటు వేసే ముందు ఏపీ భవిష్యత్తు గురించి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు.